ఎందుకయ్యా మా తాగటోళ్ళని గిట్ల చేస్తారు? తాగమని మీరే చెప్తారు. తాగిన తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దని మీరే అంటారు. అయినా వైన్ షాప్‌లకి, పబ్‌లకి, గైట్లకు, గీట్లకు మేమేమన్నా పర్మిషన్ ఇయ్యమని చెప్పినమా? చెప్పుర్రి. పర్మిషన్ మీరే ఇయ్యరు. 12 వరకు తాగొచ్చని మీరే చెప్తారు. ఇగ తాగిన తర్వాత సక్కగుండుర్రి, రూల్స్ పాటించుర్రి అంటే ఎట్లా చెప్పుర్రి మీరైనా? బండి పాడైన తర్వాత నడపాలంటే నడుత్తదా గది? గట్లనే మేము కూడా కొద్దిగా పెగ్గు పడిందో మేము గట్ల సక్కగా నడపలేం బండిని. అయినా మీరే కొంచెం అర్థం చేసుకోవాలి. అయినా మంచిగానే గవర్నమెంట్ కి గట్టిగానే పైసలు గుంజుతుర్రు కదా. వైన్ షాపుల అన్నలు, పబ్బు నడిపే అన్నలు మంచిగానే బతుకుతుర్రు. అయినా మీరు మా మీద గిట్ల ఏడవడం ఏ మంచిగా లేదు. పైసలు పెట్టకుండా ఉత్తగానే పుక్కెంకి తాగి రోడ్ల మీద తిరుగుతున్నాం అనుకుంటుర్రా ఏంది? నిన్న ఒక్క రోజే 314 కోట్లు, 5 రోజులలో 1350 కోట్లు తాగినాం. ఇవన్నీ ఎవరికి? గవర్నమెంట్ కే కదా పోయేది. అయినా ఇవన్నీ మీరే కదా సారు డబ్బులని తీసుకుండేది. అయినా మళ్ళీ డ్రంక్ అండ్ డ్రైవ్ అని ఫైన్లు వేస్తుర్రు, జైలు పాలు చేస్తుర్రు మమ్మల్ని. ఇది ఏమన్నా న్యాయంగా ఉందా? మేమేమైనా పాపం చేసినావా? చెప్పుర్రి. ఇక ముచ్చట ఇనటోళ్ళు మీరైనా చెప్పుర్రి. మా తాగటోళ్ళది ఏమన్నా తప్పుందా? చెప్పుర్రి మీరైనా కొంచెం.